ఓకే ఓన్లీ 20%. ఓకే వాకింగ్ చేసే ఎవరు ఎన్ని జనాలు ఉన్నారు? ఓకే అనదర్ 10%. సో టోటలీ ఓన్లీ 30%. కరెక్ట్. సో 70% ఆఫ్ పీపుల్స్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది? సిడెంటరీగా ఉంది. ఓకే సో అందుకే ఏం కావాలా? సప్లిమెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో ఇప్పుడు డైటరీ సప్లిమెంట్స్ అంటే ఏమి? సో వాట్ ఆర్ డైటరీ సప్లిమెంట్స్? సో మనకి సప్లిమెంట్స్ కావాలా? ఎందుకు కావాలా? మనకి అన్ని న్యూట్రియంట్స్ భోజనం గురించి సిక్తా లేదు. ఎస్ ఓకే లైఫ్ స్టైల్ మనతో కరెక్ట్ గా లేదు. సో దానికి మనకి ఏం కావాలా? ఏం కావాలా? న్యూట్రియంట్ సప్లిమెంట్స్ కావాలా, రైట్? ఎస్ సో ఇప్పుడు సప్లిమెంట్స్ అంటే ఏమి? సో వాట్ ఆర్ సప్లిమెంట్స్? ఎనీ ప్రోడక్ట్. సో మనం తీసుకుంటే ఎనీ ప్రోడక్ట్ మన బాడీలో న్యూట్రిటివ్ వాల్యూ ఎక్కువ చేసే మాలిక్యూల్స్ మనం ఏం చెప్తాము? డైటరీ సప్లిమెంట్స్ అని చెప్తాము. క్లియర్? అర్థమైతా ఉందా? నా తెలుగు ఓకేనా? సో దెన్ ఐ నీడ్ సమ్ ఇంటరాక్షన్. మీరు ఇంటరాక్ట్ చేసింది లేదు అంటే నా తెలుగు మీకు అర్థం అయ్యట్లేదు అని ఐ విల్ థింక్. ఓకే సో ఐ నీడ్ సమ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ. సో డైటరీ సప్లిమెంట్ ఏమి అని అర్థమైందా? ఓకే సో ఇప్పుడు డైటరీ సప్లిమెంట్ ఏమి అని మనకి అర్థమైంది. ఎందుకు డైటరీ సప్లిమెంట్స్ తీసుకోవాలా అది అర్థమైంది. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వి గో టు ది మార్కెట్ ఆర్ మనం గూగుల్ చేస్తే మనకి సుమారు సప్లిమెంట్స్ సిక్తుంది. ఎస్ ఆర్ నో? సో విచ్ ఇస్ ద రైట్ సప్లిమెంట్? నేను విచ్ సప్లిమెంట్ నేను తీసుకోవాలా అదొక బిగ్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎస్ సో దానికి ఒక రైట్ సప్లిమెంట్ చూస్ చేసేటప్పుడు there are some parameters. సో మనకి కొంచెం క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ సిక్తే which means మనం రైట్ సప్లిమెంట్స్ తీసుకుంటా ఉన్నాము అని. ఓకే సో వాట్ ఆర్ ద క్వశ్చన్స్? వాట్ ఇస్ ద రీసెర్చ్? సో ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ తీసుకుంటా ఉన్నాము. ఆ ప్రోడక్ట్ గురించి కంపెనీ హౌ మచ్ రీసెర్చ్ కంపెనీ చేసింది. ఓకే సో ఇప్పుడు ఆర్ఎక్వి ఎన్ని జనాలు తీసుకుంటా ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ టేకింగ్ ఆర్ఎక్వి? హౌ మెనీ మంత్స్ గురించి మీరు తీసుకుంటా ఉన్నది? 6 months, 8 months. ఓకే సో ఇప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి ఏమైనా క్వాలిటీ ఇష్యూస్ వచ్చిండేదా మీకు? బాగలేదు ప్రోడక్ట్ అని. ఓకే సో మీకు తెలుసు. సో విక్టర్స్ హస్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్. సో మనం ఏం చేసినాము? ప్రోడక్ట్ గురించి రీసెర్చ్ చేసినాము. అది చేసిన తర్వాత క్లినికల్ స్టడీస్ చేసి అదే తర్వాతనే మనం ఈ ప్రోడక్ట్ మనం కస్టమర్స్ కి లాంచ్ చేసినాము. ఓకే సో ఫస్ట్ పాయింట్ అమౌంట్ ఆఫ్ రీసెర్చ్. సో విక్టర్స్ ఇస్ టిక్ ఆర్ నో? టిక్. ఓకే సో విక్టర్స్ హస్ డన్ ఎనఫ్ రీసెర్చ్. సెకండ్ క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్. సో ఇప్పుడు ఎన్ని క్వాలిటీ ఇష్యూస్ వచ్చిండేది మీకు ఈ ప్రోడక్ట్ గురించి? సో నేను విక్టర్స్ జాయిన్ చేసి 15 days అయింది. సో నాకు ఒక్క క్వాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఈ రోజు టిల్ టుడే వచ్చిట్లేదు. ఓకే సో ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఆర్ఎక్వి గుడ్? yes or no? yes. Is the quality good? yes. Okay so Victus is tick or no? tick. tick. Okay bio availability అంటే ఏమి? సో ఇప్పుడు మనం ఒక సప్లిమెంట్ తీసుకుంటా ఉన్నాము. దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ నా బాడీలో ఎంత బాగా అబ్జర్వ్ అవుతుంది. ఓకే సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ as bio availability. ఓకే సో ఇప్పుడు విక్టర్స్ లో మనం యూజ్ చేసే అన్ని ఫైటో ఎక్స్ట్రాక్ట్స్ మనం సూపర్ క్రిటికల్ CO2 ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్ యూజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఓకే సో ఈ ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్ లో మనకి ఏం సిక్తుంది? 3 times to 5 times బెటర్ బయో అవైలబుల్ ఫైటో ఎక్స్ట్రాక్ట్ సిక్తుంది. ఓకే సో దానికి మనం బాడీలో బాగా అబ్జర్వ్ అవుతుందా లేదా? సో బాగా అబ్జర్వ్ అవుతుంది. ఓకే సో దానికి we are a company which gives you బాగా బయో అవైలబుల్ ప్రోడక్ట్ ఇస్తా ఉన్నాము. ఓకే క్లియర్? yes ఓకే సస్టైనబిలిటీ అండ్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం కోర్ ఆర్ఎక్వి మీరు తీసుకుంటాం కదా. వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ ది ప్రోడక్ట్? కలర్ ఏమి? ప్రోడక్ట్ కలర్ రెడ్. ఓకే సో ఇప్పుడు 6 months గురించి రెడ్ కలర్ ప్రోడక్టే కదా మీకు సిక్కేది. సో ఇప్పుడు సడన్ గా నెక్స్ట్ మంత్ నేను మీకు కోర్ ఆర్ఎక్వి గ్రీన్ కలర్ if I give you in green color will you take it? no. So ఏం వస్తుంది ఫస్ట్ మీకు మనసులో? what do you feel? కలర్ చేంజ్ ఉంది, క్వాలిటీ కరెక్ట్ గా ఉందా లేదా? yes or no? yes.
So we take care of the quality. So anni batch la. So we have a consistent quality. Okay? Consistency and quality. Clear? Yes? Yes. Okay. Compliance with FSSAI regulations. So FSSAI regulations అంటే మనం ఇండియాలో అన్ని సప్లిమెంట్స్ కి ఒక గవర్నింగ్ బాడీ, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఆ రెగ్యులేషన్స్ అకార్డింగ్ టు సో వాళ్ళు ఏమేమి అప్రూవ్ చేసినారో అదే ఇంగ్రీడియంట్స్ మనం ప్రొడక్ట్ లా యూజ్ చేయాలి. ఓకే, అండ్ విక్టర్స్ లో మనం వి టేక్ కేర్ దట్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఆర్ అప్రూవ్డ్ బై FSSAI. క్లియర్? ఎస్. And it should be a complementary supplement. So complementary supplement అంటే ఏమి? We should ఒక మీల్ రీప్లేస్ చేసి మనం సప్లిమెంట్స్ తీసుకుంటలేదు. కరెక్ట్? సో మనం మీల్స్ జట్లా యాజ్ అన్ ఆల్టర్నేటివ్ థెరపీ మనం సప్లిమెంట్స్ తీసుకోవాలా. సో సప్లిమెంట్స్ షుడ్ నాట్ బి అ మీల్ రీప్లేస్మెంట్. అర్థమైందా? సో ఇది అన్ని పారామీటర్స్ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ఇస్ ఫాలోయింగ్ ఆర్ నాట్? మనం ఫాలో చేస్తా ఉన్నామా లేదా? చేస్తా ఉన్నాము. సో ఆర్ యూ టేకింగ్ ద రైట్ సప్లిమెంట్? ఐ నీడ్ సమ్ ఎనర్జీ. నేను పొద్దున్నే 5 o'clock ఐ హావ్ గాట్ అప్ అండ్ ఐ హావ్ కమ్. సో నాకు ఇంత ఎనర్జీ ఉంది, మీ అందరికీ ఎనర్జీ ఉండాలి కదా. సో ఐ నీడ్ సమ్ మోర్ ఎనర్జీ ఫ్రమ్ యువర్ సైడ్. సో విక్టర్స్ లైఫ్ సైన్స్ ప్రొడక్ట్స్ ఇస్ ద రైట్ సప్లిమెంట్ ఆర్ నో? ఓకే. సో ఇప్పుడు సప్లిమెంట్స్ ఎందుకు తీసుకోవాలా ఒక 1 slide వి హావ్ సీన్. సో ఈ రోజు మనం చేసే భోజనంలో మనం ఏం చెప్తాము? అడల్ట్రేటెడ్ ఫుడ్ అని చెప్తాము. ఓకే, అడల్ట్రేటెడ్ ఫుడ్ అంటే ఏమి? నాకు ఇంత తెలుగు వచ్చేది. సో ఇస్ ఇట్ రైట్? అడల్ట్రేటెడ్ ఫుడ్ అంటే పొల్యూటెడ్. ఓకే, దట్ ఈస్ సింపుల్. సో చాలా అడిటివ్స్ ఉంటుంది, కెమికల్స్ ఉంటుంది, కలర్స్ ఉంటుంది. ఓకే, సో లాట్ ఆఫ్ యాడెడ్ కెమికల్స్. ఓకే, సో అడల్ట్రేటెడ్ ఫుడ్ లా న్యూట్రిటివ్ వాల్యూ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది. ఎస్. సో దానికి సప్లిమెంట్స్ ఏం చేస్తుంది? ఇట్ ఫిల్స్ ద న్యూట్రిషన్ గ్యాప్స్. సో ఇప్పుడు మనం అడల్ట్రేటెడ్ ఫుడ్ లా తక్కువ ఉంది న్యూట్రియంట్స్. సో దానికి ఇప్పుడు న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ మనం అలాంగ్ విత్ ఫుడ్ తీసుకుంటే ఏం సిక్తుంది మనకి? అన్ని న్యూట్రియంట్స్. సో ఏమేం న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉందో అదన్నీ ఆ గ్యాప్స్ న ఫిల్ చేస్తుంది. అర్థమైందా? ఎస్. అండ్ అదర్ దెన్ దట్ ఓవరాల్ హోలిస్టిక్ హెల్త్ కోసరం సప్లిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, క్లియర్? సో సప్లిమెంట్స్ ఎవ్రీడే మనం డైలీ రొటీన్ లా ఉండాలా లేదా? ఎస్ ఆర్ నో? ఓకే. సో ఇప్పుడు విక్టర్స్ లైఫ్ సైన్సెస్ లా మనం వి హావ్ 2 products. ఓకే, సో ఇప్పుడు మీరు వీడియో చూసినావా? సో వి విల్ స్టార్ట్ విత్ we don't know ఎంత ఐరన్ మనం బాడీలో అబ్జర్వ్ అవుతుంది అది మనకి తెలియదు. ఎస్. సో దానికి మీరు ఐరన్ జట్లా వైటమిన్ సి తీసుకుంటే ఆల్మోస్ట్ 80 to 90% ఐరన్ మీ ఫుడ్ లా మీ సప్లిమెంట్ గురించి మీ బాడీలో అది అబ్జర్వ్ అవుతుంది. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ దీంట్లో 2 carotenoids యాడ్ చేసినాము. సో వన్ ఇస్ లైకోపీన్ అండ్ వన్ ఇస్ ఆస్టాజాంథిన్. సో క్యారోటినాయిడ్స్ మెయిన్లీ ఏం చేస్తుంది అంటే మనం హార్ట్ హెల్త్ కే చాలా మంచిది. ఓకే, సో అలాంగ్ విత్ హార్ట్ హెల్త్ క్యారోటినాయిడ్స్ ఒక యూనిక్ ప్రాపర్టీ ఏమి అంటే విజన్ కోసరం అది చాలా ఇంపార్టెంట్. విజన్ మీన్స్ యువర్ ఐసైట్. ఓకే, సో యువర్ ఐసైట్. సో మీకు ఇప్పుడు చష్మా ఉంది, పవర్ ఎక్కువ ఉంది అంటే మీరు రెటినల్ ఎక్సర్సైజెస్ అండ్ రీజన్ స్టెమ్వి బికాస్ దిస్ హాస్ క్యారోటినాయిడ్స్ మీరు తీసుకుంటే ఏమవుతుంది? పవర్ మీది రెడ్యూస్ అవుతుంది. సో ఎందుకు రెటినల్ ఎక్సర్సైజెస్ చేయాలా అంటే రెటినల్ ఎక్సర్సైజెస్ మీరు చేస్తే మీ రెటినల్ మసిల్స్ స్ట్రెంథెన్ అవుతుంది. ఓకే, సో ఆ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ జొట్లా మీరు సప్లిమెంట్ తీసుకుంటే మీకు మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. క్లియర్? సో ఆస్టాజాంథిన్ అండ్ లైకోపీన్ ఆర్ ద 2 carotenoids. ఓకే, సో ఇది తర్వాత గార్సినియా కంబోజియా ఉంది. సో గార్సినియా కంబోజియా లో ఉండే యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్ ఇస్ హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్. సో హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ గా లేమన్ లాంగ్వేజ్ లో మనం ఒక ఫ్యాట్ బర్నర్ అని చెప్తాము. సో ఇది మనం తీసుకుంటే ఏమవుతుంది? వెయిట్ మేనేజ్మెంట్ లా హెల్ప్ అవుతుంది. ఓకే, సో రీజన్ స్టెమ్వి కెన్ ఆల్సో హెల్ప్ వెయిట్ మేనేజ్మెంట్. క్లియర్? ఎస్. సో దెన్ వి హావ్ మొరింగా ఎక్స్ట్రాక్ట్. సో మొరింగా మీరు చూస్తే ఇట్ ఇస్ పవర్ ప్యాక్. అన్ని న్యూట్రియంట్స్ ఉంది మొరింగాలో. ఇట్ ఇస్ రిచ్ ఇన్ ఐరన్, అన్ని బి వైటమిన్స్, వాటర్ soluble vitamins, fat soluble vitamins, minerals అని. It is a nutrient packed extract.
సో మొరింగా మనం ఇట్లా యాడ్ చేసింది ఈ రీజన్ ఏమి అంటే హోలిస్టిక్ హెల్త్ అండ్ మీ గట్ హెల్త్ కోసరం. ఓకే, సో మీ గట్ హెల్త్ కరెక్ట్ గా ఉంటే, మీకు కాన్స్టిపేషన్ లేదు, గ్యాస్ట్రైటిస్ లేదు, గట్ హెల్త్ నార్మల్ గా ఉంది అంటే ఏమవుతుంది, ఆటోమేటికలీ ఇమ్యూనిటీ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. ఇమ్యూనిటీ బాగుంటే ఏమవుతుంది, మీరు హెల్తీగా ఉంటారు. ఎస్ ఆర్ నో? ఓకే, సో ఇప్పుడు నేను ఒక 20 minutes చెప్పిండేది అన్ని ఈ ఒక్క స్లైడ్ లా మనం నట్ షెల్ లా వి హావ్ షోన్ ఇట్. ఓకే, సో రీజన్ స్టెమ్ వీలా ఏమేమి ఉంది? సో రీజన్ స్టెమ్ వీలా స్టెమ్ సెల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫంక్షనల్ ఇంగ్రీడియంట్స్. ఇది 3 ఇంగ్రీడియంట్స్ ఒక సినర్జీ. ఓకే, సో ఇట్ ఈస్ అ బ్లెండ్. సో ఈ సినర్జీ గురించి ఏమవుతుంది, అన్ని న్యూట్రియంట్స్ మన బాడీకి బాగా బయో అవైలబుల్ గా ఉంటుంది, అబ్జార్ప్షన్ బాగుంటుంది. ఓకే, సో అన్ని ఇంగ్రీడియంట్స్ నేమ్స్ ఆర్ గివెన్. సో జస్ట్ హ్యావ్ అ లుక్ అట్ దిస్ లైన్. స్పాన్ ఇంక్రీజ్ చేసేది, ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ రెడ్యూస్ చేసేది. ఓకే, సో దీనికి బ్యాకప్ ఏముంది? సో మనం స్టెమ్ సెల్, సో స్విస్ యాపిల్ స్టెమ్ సెల్ అండ్ గ్రేప్ స్టెమ్ సెల్ బ్లెండ్ ది మన దగ్గర క్లినికల్ స్టడీ ఉంది. సో ఆ క్లినికల్ స్టడీ అంటే ఏమి? క్లినికల్ స్టడీ అంటే మనం హ్యూమన్ సబ్జెక్ట్స్ పైన ఇది టెస్ట్ చేసినాము. ఓకే, సో 4 weeks మనం స్టెమ్ సెల్ హ్యూమన్ సబ్జెక్ట్స్ కి ఇస్తే ఏమేం బెనిఫిట్స్ సిక్తుంది అని మనం చూసినాము. సో రిజల్ట్స్ లో ఏం సిక్కింది అంటే సెల్ లాంగెవిటీ బై 92%. ఓకే, అది తర్వాత ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ తక్కువ అవుతుంది బై 15%. ఓకే, అండ్ సెల్ రిన్యూవల్, కొత్త సెల్స్ ప్రొడక్షన్ ఇంక్రీసెస్, ఎక్కువ అవుతుంది బై 35%. ఓకే, ఓకే, క్లియర్? సో దానికి దిస్ ఇస్ అ క్లినికలీ వ్యాలిడేటెడ్ ఇంగ్రీడియంట్. ఓకే, ఎస్, ఓకే. సో ఇప్పుడు స్విస్ యాపిల్ స్టెమ్ సెల్ అండ్ గ్రేప్ స్టెమ్ సెల్ కీ ఇంగ్రీడియంట్ మనం రీజన్ స్టెమ్ వీలా. బట్ రీజన్ స్టెమ్ వీలా ఓన్లీ ఈ 2 ఇంగ్రీడియంట్స్ లేదు. ఈ 2 ఇంగ్రీడియంట్స్ జొట్ల మనం ఏం వాట్ హ్యావ్ వి గివెన్? వి హావ్ గివెన్ అ బ్లెండ్ ఆఫ్ ఫంక్షనల్ ఇంగ్రీడియంట్స్, antioxidants and stem cell. Okay, so other ingredients ఏమేమి ఉంది అని చూస్తాము. So the first ingredient is SOD or superoxide dismutase. Okay, so superoxide dismutase ఏమి అంటే ఇది ఒక antioxidant enzyme. Okay, so ఈ enzyme usually మనం బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, బట్ ఏజింగ్ ప్రాసెస్ లో ఏమవుతుంది, మనం బాడీలో సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేస్ ప్రొడక్షన్ తక్కువ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలా, ఎక్స్టర్నల్ సోర్స్ గురించి we have to supplement it. Yes or no? Yes. ఇప్పుడు బాడీలో సంథింగ్ తక్కువ అయితా ఉంది అంటే ఎక్స్టర్నల్లీ మనం అది we have to give it or not? Yes. ఇప్పుడు గాడిలో పెట్రోల్ తక్కువ అయితే ఎక్స్టర్నల్లీ మనం పెట్రోల్ ఇస్తామా లేదా? సో సిమిలర్లీ మనం బాడీలో ఎనీ న్యూట్రియంట్ తక్కువ అయితే ఎక్స్టర్నల్లీ సప్లిమెంట్స్ తీసుకోవాలా. ఆ సప్లిమెంట్ గురించి మనం బాడీకి ఫైదా అవుతుంది. ఎస్, ఎస్ ఆర్ నో? ఓకే, సో సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేస్ ఒక యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్. సో యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏం చేస్తుంది, మెయిన్లీ మనం సెల్స్ న ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, సో సెల్ ప్రొటెక్షన్ దీని మెయిన్ బెనిఫిట్. అదే తర్వాత క్రానిక్ డిసీజెస్, క్రానిక్ లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, కార్డియోవాస్క్యులర్ డిసీజెస్, క్యాన్సర్, న్యూరోడీజనరేటివ్ డిసీజెస్, నర్వ్స్ రిలేటెడ్ డిసీజెస్, ఇదన్నీ తక్కువ చేసేకోసరం SOD వర్క్స్. ఓకే, క్లియర్? ఓకే, దీంట్లో ఫైటోసిరమైడ్స్ ఉంది. సో ఫైటోసిరమైడ్స్ ఇస్ ది నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. సో ఫైటోసిరమైడ్స్ ఏం చేస్తుంది, మనం స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్ కి చాలా మంచిది. ఓకే, సో స్టెమ్ సెల్స్ జొట్ల ఫైటోసిరమైడ్స్ మనం ఇస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్లీ ఫైన్ లైన్స్, రింకిల్స్ తక్కువ అవుతుంది, మనం స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్ చాలా బాగా గ్లో అవుతుంది. ఓకే, క్లియర్? దెన్ గామా ఒరైజినాల్ ఫ్రమ్ రైస్ బ్రాన్ ఆయిల్. సో గామా ఒరైజినాల్ మెయిన్లీ మనం హార్ట్ హెల్త్ కోసరం చాలా మంచిది. ఓకే, సో ఇప్పుడు మనం హార్ట్ హెల్తీగా ఉండాలా అంటే 2 పారామీటర్స్ కంట్రోల్ లో ఉండాలా. సో విచ్ ఆర్ ద 2 పారామీటర్స్? మనం హార్ట్ హెల్తీగా ఉండాలా అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? సో కొలెస్ట్రాల్ హ్యాస్ టు బి లెస్. ఓకే, దెన్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? సో బ్లడ్ ప్రెషర్ హ్యాస్ టు బి ఇన్ కంట్రోల్. సో గామా ఒరైజినాల్ ఏం చేస్తుంది, మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అండ్ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్
ఇది రెండు మేనేజ్ చేసేకోసం హెల్ప్ చేస్తుంది. ఓకే, సో వన్స్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంది, బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంది అంటే ఆటోమేటిక్లీ హార్ట్ హెల్తీగా ఉంటుంది. ఓకే, క్లియర్? ఓకే, సో నెక్స్ట్ ఇస్ కర్క్యూమిన్. సో కర్క్యూమిన్ అంటే ఏమి? పసుపు. ఎస్, ఓకే, సో రూట్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ పసుపు. సో దీంట్లో మనం ఏం చెప్తాము? yellow గోల్డ్ అని చెప్తాము. ఓకే, సో దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంది, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ అన్ని ప్రాపర్టీస్ కర్క్యూమిన్ లో ఉంది. సో దానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. సో ఇది తర్వాత కర్క్యూమిన్ హ్యాస్ అ వెరీ యూనిక్ ప్రాపర్టీ. సో మనం బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ క్రాస్ చేసి మనం బ్రెయిన్ సెల్స్ న ప్రొటెక్ట్ చేసే ఒక యూనిక్ ఎబిలిటీ కర్క్యూమిన్ లో ఉంది. సో దానికి ఈ ప్రోడక్ట్ మనం రీజన్ స్టెమ్ మనం యూజువలీ మెంటల్ క్లారిటీ, కాగ్నిషన్, మెమరీ పవర్ ఇదాన్ని ఇంప్రూవ్ చేసేకోసం రికమెండ్ చేయొచ్చు. ఓకే, క్లియర్? ఓకే, సో దెన్ వైటమిన్ సి ఉంది. సో వైటమిన్ సి మెయిన్లీ మనం బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువ చేసేకి హెల్ప్ చేస్తుంది. అదే తర్వాత మనం మెయిన్లీ స్కిన్ లో ఒక ప్రోటీన్ ఉంది, కొలాజన్ అని. ఓకే, సో దిస్ కొలాజన్ ఇస్ ఆల్మోస్ట్ 70%. మనం స్కిన్ లో ఉండే ప్రోటీన్ ఇస్ కొలాజన్, 70% కొలాజన్. సో ఏజ్ అయితే ఏమవుతుంది? కొలాజన్ లెవెల్స్ మనం స్కిన్ లో డిప్లీట్ అవుతుంది, తక్కువ అవుతుంది. ఓకే, సో వైటమిన్ సి సప్లిమెంట్ మనం తీసుకుంటే ఏమవుతుంది? ఇట్ ఎన్హాన్సెస్ మన బాడీలో కొలాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసేకోసం ఇది హెల్ప్ చేస్తుంది. క్లియర్? ఎస్ ఆర్ నో? ఓకే, సో అదే తర్వాత ఐరన్ అబ్జార్ప్షన్ కోసం వైటమిన్ సి ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మాక్సిమం లేడీస్ ఐరన్ సప్లిమెంట్ తీసుకుంటారు. యూజువలీ మనం బాడీలో ఉండే సెల్స్ ఏమవుతుంది? వన్ టైప్ ఆఫ్ సెల్ క్యాన్ డిఫరెన్షియేట్. ఇప్పుడు నా స్కిన్ సెల్స్ ఉంది. ఓకే, సో ఆ స్కిన్ సెల్స్ డివైడ్ అయితే స్కిన్ సెల్స్ కి డిఫరెన్షియేట్ అవుతుంది. ఓకే, సిమిలర్లీ నా హార్ట్ సెల్స్ ఉంటే హార్ట్ సెల్స్ కి అది డిఫరెన్షియేట్ అవుతుంది. ఓకే, బట్ స్టెమ్ సెల్స్ ఏం చేస్తుంది? మనం బాడీ వన్స్ ఇట్ రీచెస్ అవర్ బాడీ అది ఏం చేస్తుంది? మనం బాడీలో ಯಾವ సెల్ తక్కువ ఉంది అది చూసి ఆ సెల్ కి అది డిఫరెన్షియేట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ యామ్ డయాబెటిక్. ఓకే, సో నేను డయాబెటిక్ గా ఉంటే నన్ ప్యాంక్రియాస్ డు నాట్ ప్రొడ్యూస్ ఇన్సులిన్. ఓకే, సో నా ప్యాంక్రియాటిక్ సెల్స్ కరెక్ట్ గా ఫంక్షన్ చేసేలేదు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? నేను స్టెమ్ సెల్స్ యూజ్ చేసిన తర్వాత ఈ స్టెమ్ సెల్స్ నా ప్యాంక్రియాటిక్ సెల్స్ కి కన్వర్ట్ అయ్యి నా బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో దానికి ఏమవుతుంది? నా బాడీలో బాగా డయాబెటీస్ మేనేజ్ చేసేకి అవుతుంది. సో అర్థమైందా? వాట్ డస్ స్టెమ్ సెల్ డూ? సో అది మనం బాడీలో విచ్ సెల్ తక్కువ ఉంది అని చూసి ఆ సెల్ కి అది డిఫరెన్షియేట్ అవుతుంది. సో అదే మనం స్టెమ్ సెల్స్ ది ఒక యూనిక్ ఎబిలిటీ. అర్థమైందా? ఎస్, సో దట్ ఈస్ వాట్ ఇస్ స్టెమ్ సెల్స్. సో ఇప్పుడు రీజన్ స్టెమ్ లో ఈ స్టెమ్ సెల్స్ ఏం బెనిఫిట్స్ మీకు ఇస్తా ఉంది అంటే ఇట్ యాక్టివేట్స్ మీ స్కిన్ స్టెమ్ సెల్స్ న యాక్టివేట్ చేస్తుంది. ఓకే, ఏజింగ్ ప్రాసెస్ డిలే చేస్తుంది. సో రీజన్ స్టెమ్ మీరు కంటిన్యూస్ గా రెగ్యులర్ గా తీసుకుంటే ఏమవుతుంది? మీ ఏజింగ్ ప్రాసెస్ స్లో డౌన్ అవుతుంది. ఓకే, క్లియర్? ఎస్, ప్రొటెక్ట్స్ అండ్ రీవైటలైజ్. సో మనం స్కిన్ సెల్స్ న ఫ్రీ రాడికల్ డ్యామేజ్ గురించి ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, సో దానికే మనం సెల్స్ ప్రొటెక్టెడ్ గా ఉంటుంది. ఓకే, క్లియర్? ఓకే, ఇట్ ఆల్సో ఎన్హాన్సెస్. ఇప్పుడు మన బాడీలో అన్ని న్యూ సెల్ ప్రొడక్షన్, న్యూ సెల్ రీజనరేషన్ అది ఏం చేస్తుంది? ఎక్కువ చేస్తుంది. సో న్యూ సెల్స్ రీజనరేట్ అయితే మనం ఫిట్ గా ఉంటామా లేదా? ఎస్ ఆర్ నో? ఓకే, సో కీ బెనిఫిట్స్ చెప్పాలంటే వన్, లాంగెవిటీ. సో మనం సెల్స్ లైఫ్ స్పాన్ న ఇంక్రీజ్ చేసేకోసం రీజన్ స్టెమ్ వర్క్ చేస్తుంది. ఓకే, సో దీంట్లో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంది. సో దానికి ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ రెడ్యూస్ అవుతుంది. సో కన్సిస్టెంట్ గా మనం ఒక 4 వీక్స్ తీసుకుంటే ఏమవుతుంది? ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ రెడ్యూస్ అవుతుంది. ఓకే, క్లియర్? ఓకే, ప్రొటెక్షన్. సో మనం సెల్స్ న యూవీ రేడియేషన్స్, బ్యాక్టీరియా, వైరసెస్, ఓకే, సో అన్ని పొల్యూటెంట్స్, ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ గురించి సెల్స్ న ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, క్లియర్? ఓకే, దీంట్లో యూవీ ప్రొటెక్షన్ ఉంది, యాజ్ ఐ సెడ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంది, స్ట్రెస్ రెసిస్టెన్స్. సో మన బాడీలో ఉండే స్ట్రెస్ తక్కువ చేస్తుంది. ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్, ఫిజియోలాజికల్ స్ట్రెస్ అండ్ సైకలాజికల్ స్ట్రెస్. ఓకే, క్లియర్?
అండ్ సెల్యులార్ రిపేర్. సో ఇప్పుడు మనం ఇంట్లో ఒక డైనింగ్ టేబుల్ ఉంది. సో ఆ డైనింగ్ టేబుల్ లెగ్ బ్రేక్ అయితే మీరు ఇమీడియట్లీ కొత్త డైనింగ్ టేబుల్ తీసుకుంటావా, రిపేర్ చేస్తావా? సో వి కాల్ ది కార్పెంటర్. yes. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, అట్లీస్ట్ 2-3 టైమ్స్ రిపేర్ చేస్తాము. అటు తర్వాత అగైన్ ఇఫ్ ఇట్ బ్రేక్స్ ఏం చేస్తాము, రీప్లేస్ చేస్తాము. కరెక్ట్. సో సిమిలర్లీ మనం బాడీలో మెనీ సెల్స్ రిపేర్ అవుతుంది, కరెక్ట్ గా ఫంక్షన్ చేస్తా లేదు అంటే ఇమీడియట్లీ మనం బాడీ గురించి అది ఫ్లష్ అవుట్ అయ్యలేదు. సో స్టెమ్ రీజన్ స్టెమ్ ఏం చేస్తుంది, మనం బాడీలో ఉండే డ్యామేజ్ సెల్స్ న రిపేర్ చేస్తుంది. ఓకే. సో అది రిపేర్ చేసిన తర్వాత ఏమవుతుంది, సెల్స్ కరెక్ట్ గా ఫంక్షన్ చేస్తుందా లేదా? సో రిపేర్ అయితే ఆటోమేటిక్లీ ఫంక్షన్ కరెక్ట్ గా చేస్తుంది. ఎస్. సో అది తర్వాత అగైన్ అండ్ అగైన్ సేమ్ సెల్ రిపేర్ అయితే అది మనం బాడీ గురించి ఫ్లష్ అవుట్ చేసి కొత్త సెల్ రీజనరేషన్ కి రీజన్ స్టెమ్ హెల్ప్ చేస్తుంది. అర్థమైందా? ఎస్. వన్స్ అగైన్ ఎస్ ఆర్ నో? ఓకే. సో ఇప్పుడు I can't hear you. Region stem. Okay. So region stem ఏమి అంటే it is a revolutionary sublingual supplement. Okay. Revolutionary అంటే ఏమి? So till today మనం ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో this kind of a supplement లేదు. సో దానికి ఇంకా మనం ఏం చెప్తాము, రెవల్యూషనరీ సప్లిమెంట్ అని చెప్తాము. ఓకే. సబ్లింగువల్ అంటే ఏమి? సో వాట్ ఇస్ సబ్లింగువల్? ఓకే, హౌ మెనీ ఆఫ్ యు ఆర్ యూజింగ్ ఇట్? యూజ్ చేస్తావా ఈ సప్లిమెంట్ మీరు? హౌ డు యు యూజ్ ఇట్? బిలో ద టంగ్ కదా. ఎస్. సో సబ్లింగువల్ అంటే బిలో ద టంగ్. ఓకే. సో దీంట్లో ఉండే 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ యావది అంటే, సో వన్ ఇస్ ద స్విస్ యాపిల్ స్టెమ్ సెల్. ఓకే. ఓకే. అండ్ ద గ్రేప్ స్టెమ్ సెల్స్. క్లియర్? ఎస్. సో సబ్లింగువల్ అంటే యు పుట్ ఇట్ బిలో యువర్ టంగ్. సో ఇప్పుడు ఎన్ని ఫార్మాట్స్ ఆఫ్ సప్లిమెంట్స్ మీకు తెలుసు? టాబ్లెట్స్ తెలుసా, క్యాప్సూల్స్, సిరప్స్, పౌడర్స్. ఎస్. సో ఇది అన్ని మనం తీసుకుంటే అది ఎక్కడ డైజెస్ట్ అవుతుంది? స్టమక్, మనం డైజెస్టివ్ సిస్టమ్ లా. ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ అది మనం డైజెస్టివ్ సిస్టమ్ రీచ్ కావాలా, అండ్ దెన్ మనం డైజెస్టివ్ సిస్టమ్ లా అది డైజెషన్ స్టార్ట్ అవుతుంది. అది డైజెస్టివ్ సిస్టమ్ లా డైజెస్ట్ అయిన తర్వాత మనం బ్లడ్ స్ట్రీమ్ లో మిక్స్ అయ్యి మనకి అది అన్ని బెనిఫిట్స్ ఇస్తుంది. ఎస్ ఆర్ నో? బట్ ఇప్పుడు సబ్లింగువల్ అంటే ఏమైతుంది, ద అబ్జార్ప్షన్ మనం ఓరల్ క్యావిటీలోనే స్టార్ట్ అవుతుంది. సో ద మొమెంట్ మనం యు పుట్ ఇట్ అండర్ యువర్ టంగ్ పుట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఏమైతుంది, ఎస్, సో ఇట్ స్టార్ట్స్ గెటింగ్ అబ్జార్బ్. ఓకే. సో ఓరల్ క్యావిటీలోనే అబ్జార్ప్షన్ స్టార్ట్ అవుతుంది. ఇన్స్టెంట్లీ అది మన బాడీలో అబ్జార్బ్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్ లో పాస్ అయ్యి ఏమైతుంది, ఇన్స్టెంట్ బెనిఫిట్స్ మనకి సిక్కుతుంది. ఓకే. సో యూజువల్లీ మీరు సప్లిమెంట్స్ తీసుకుంటే మినిమం 3 to 4 వీక్స్ తీసుకోవాలా టు సీ రిజల్ట్స్. సో ఇప్పుడు స్టెమ్ ని మీరు తీసుకుంటే బికాస్ దీని అబ్జార్ప్షన్ మనం ఓరల్ క్యావిటీలో స్టార్ట్ అవుతుంది. సో దానికి 3 or 4 డేస్ లో మనకి రిజల్ట్ సిక్కుతుంది. ఓకే. సో వాట్ ఇస్ ద రిజల్ట్? స్టెమ్ ని యూజ్ చేసేవారు చెప్పాలా, వాట్ ఇస్ ద రిజల్ట్ దట్ యు సీ? ఓకే, ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది. దెన్ వాట్ ఎల్స్? నాకు ఆన్సర్స్ కావాలా. యు ఆర్ టేకింగ్, మీరు సప్లిమెంట్స్ తీసుకుంటా ఉన్నావా? ఎస్. నా క్వశ్చన్ అర్థమైందా ఉందా? ఓకే. సో మీరు స్టెమ్ తీసుకుంటూ ఒక 3 days లా వాట్ ఇస్ ది డిఫరెన్స్ యు సీ? మీ బాడీలో ఏమేమి డిఫరెన్సెస్ ఉంటుంది? ఎనర్జీ లెవెల్స్ హై అవుతుంది. ఎస్. ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో మెయిన్లీ దీస్ ఆర్ ది 2 things. ఓకే, క్లియర్? సో ఇప్పుడు రీజన్ స్టెమ్ లో 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంది. సో వన్ ఇస్ ద స్విస్ యాపిల్ స్టెమ్ సెల్ ఎక్స్ట్రాక్ట్. ఓకే. సో ఇప్పుడు స్విస్ యాపిల్ స్టెమ్ సెల్ ఎక్స్ట్రాక్ట్ యూనిక్ బెనిఫిట్ ఏమి అంటే, సో ఈ స్విస్ యాపిల్ స్టెమ్ సెల్స్ లో ఉండే
మెటాబోలైట్స్ ఏం చేస్తుంది, ఆ స్విస్ యాపిల్ లైఫ్ స్పాన్ న ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు సేమ్ స్టెమ్ సెల్స్ మనం బాడీలో పోతే ఏమవుతుంది, మనం సెల్స్ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? సో మనం సెల్స్ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అయితే అది మంచిదా లేదా? మంచిది. yes or no? సో దానికి స్విస్ యాపిల్ స్టెమ్ సెల్స్ ఏం చేస్తుంది, మన బాడీలో ఉండే సెల్స్ ది లైఫ్ స్పాన్ ఆర్ లాంగెవిటీ ఇంప్రూవ్ చేసేకోస్కరం హెల్ప్ చేస్తుంది. ఓకే, క్లియర్? సో ఆ స్విస్ యాపిల్ సెల్స్ స్టెమ్ సెల్స్ జట్లా we have solar vitis which is a rare grape stem cell. ఓకే, సో ఈ గ్రేప్ స్టెమ్ సెల్ లా ఒక యూనిక్ ఇంగ్రీడియంట్ ఆర్ ఒక యూనిక్ యాక్టివ్ ఉంది, టానిన్స్ అని చెప్తాము. ఓకే, సో మీ అందరికీ యాంటీ ఆక్సిడెంట్స్ తెలుసా? సో యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తుంది? ఎస్ అంటే నాకు ఆన్సర్ కావాలా. ఇఫ్ యు డోంట్ నో యు సే నో. యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తుంది? వన్ ఆఫ్ యు ఓకే, ఇమ్యూనిటీ ఇస్తుంది. ఓకే, బట్ ఫైన్, ఒక్క వన్ బెనిఫిట్ చెప్పాలా అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తుంది, మీ సెల్స్ న ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, సో మెయిన్ ఫంక్షన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏమి అంటే సెల్స్ న ఫ్రీ రాడికల్ డ్యామేజ్ గురించి ప్రొటెక్ట్ చేస్తుంది. క్లియర్? ఎస్. సో ఇప్పుడు మనం గ్రేప్ స్టెమ్ సెల్స్ లా ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంది, టానిన్స్ అని. సో ఈ టానిన్స్ ఏం చేస్తుంది, మనం బాడీలో ఉండే మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియన్స్ జట్లా బైండ్ అవుతుంది. ఓకే, సో మైక్రో న్యూట్రియన్స్ అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్. ఓకే, మ్యాక్రో న్యూట్రియన్స్ అంటే ప్రోటీన్స్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్. సో ఈ టానిన్స్ ఏం చేస్తుంది, మనం బాడీలో ఉండే మైక్రో మ్యాక్రో న్యూట్రియన్స్ జట్లా బైండ్ చేసి ఆ మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియన్స్ న డీకంపోజ్ అయ్యేకే ఇట్ డస్ నాట్ అలౌ. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, మనం బాడీలో న్యూట్రియన్స్ సఫిషియెంట్ గా అవుతుంది. సో అది డీకంపోజ్ అయ్యేలేదు అంటే మనం బాడీలోనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం బాడీలో ఎక్కువ న్యూట్రియన్స్ ఉంటే అది మంచిదా లేదా? మంచిది. కరెక్ట్. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ మన బాడీ ఈజ్ ఆల్వేస్ న్యూట్రియన్స్ సఫిషియెంట్ అండ్ నాట్ న్యూట్రియంట్ డెఫిషియెంట్. సో న్యూట్రియంట్ సఫిషియెంట్ మంచిదా, న్యూట్రియంట్ డెఫిషియెంట్ మంచిదా? న్యూట్రియంట్ సఫిషియెంట్ గా ఉండాలి బాడీ. yes or no? సో దానికి గ్రేప్ సెల్స్ లో ఉండే టానిన్ ఏం చేస్తుంది, మన బాడీలో న్యూట్రియంట్ సఫిషియెంట్ గా పెడుతుంది. ఓకే, క్లియర్? ఓకే, సో ఇప్పుడు మనం స్టెమ్ సెల్ లా ఉండేది ఏమి, ఇట్ ఇస్ అ పేటెంటెడ్ ఒక లైపోసోమల్ టెక్నాలజీలా రెండు స్టెమ్ సెల్స్ ను మిక్స్ చేసి ఒక బ్లెండ్ చేసినాము. సో దాట్ బ్లెండ్ మనం రీజన్ స్టెమ్ లో యూజ్ చేస్తా ఉన్నాము. క్లియర్? ఎస్. ఓకే, సో ఇప్పుడు స్టెమ్ సెల్స్